పల్లె ప్రగతికి పారదర్శక సర్వే చేయాలన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం అత్యంత పారదర్శకంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు ఏమిటి, ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నాయో అనే వివరాలు, పంచాయతీ భూములు, పోరంబోకు స్థలాలు, పశువుల మేత మైదానాలు, శ్మశాన వాటికల పూర్తి వివరాలను నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సర్వే నివేదికల ఆధారంగా గ్రామాల భూముల రక్షణకు చర్యలు తీసుకోవడంతో పాటు ప్రతి గ్రామం స్వయం సమృద్ధి సాధించేలా నూతన ఆదాయ వనరులను సృష్టించవచ్చని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఉన్నత శాఖ అధికారులతో క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఉప ముఖ్యమంత్రి. పల్లె పండుగ 1-2 కార్యక్రమాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో జరుగుతున్న ప్రగతిపై సుదీర్ఘంగా చర్చించారు. పల్లె పండుగ తొలి విడతలో అనుకున్నట్లుగానే పూర్తిగా 4000 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం పూర్తయింది. అలాగే రెండో విడతలో 2750 కిలోమీటర్లు నిర్మించాలని లక్ష్యం పెట్టుకోగా అంతకంటే ఎక్కువగా 3580 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించాం. మొదటి విడతలో 22500 గోకులాలు నిర్మించాలనే లక్ష్యానికి గాను 22514 పూర్తి చేశాం. రెండవ విడతలో 15000 లక్ష్యానికి గాను 15303 గోకులాలు నిర్మించాం. పశువుల తాగునీటి అవసరాల కోసం 15000 లక్ష్యానికి 15188 నీటి తొట్టెలు నిర్మించాం. మొదటి విడతలో 20000 ఫామ్ పాండ్స్ లక్ష్యానికి 21000 పూర్తి చేశాం. రెండో విడతలో ఈ పనులను భారీగా పెంచి 81000 లక్ష్యానికి 86000 ఫామ్ పాండ్స్ కుంటలు తవ్వించాం. గ్రామాల్లో మురుగునీటి సమస్య నివారణకు పల్లె పండుగ 2.0 కింద సరికొత్తగా 59 కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రైన్స్ నిర్మించాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటికే క్షేత్రస్థాయిలో 32.30 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయని తెలిపారు. గ్రామాల్లో మురుగునీటి సమస్యను శాశ్వతంగా అరికట్టేందుకు మ్యాజిక్ డ్రైన్స్ విధానాన్ని మరింత ఎక్కువ గ్రామాల్లో ప్రవేశపెట్టాలి. నల్ల రేగడి నేలలో డెల్టా ఏరియాలో నీరు ఎక్కువగా నిల్వ ఉంటుంది కాబట్టి అక్కడ భూములకు తగినట్లుగా ఈ మ్యాజిక్ డ్రైన్స్ నిర్మించాలి. కొండల గుట్టలతో కూడిన మారుమూల గిరిజన గ్రామాల్లో కూడా పరిశుభ్రతను పెంచేందుకు ఈ సరికొత్త డ్రైనేజీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలి. ఈ పనులు చాలా కాలం మన్నేలా శాస్త్రీయంగా ఉండటం కోసం నిపుణులైన ఇంజనీర్లు, పారిశుద్ధ్యం, ప్రజారోగ్య నిపుణుల సలహాలు, సూచనలు ఖచ్చితంగా తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో నిర్మించే సీసీ రోడ్లు దీర్ఘకాలం మన్నేలా సురక్షితంగా ఉండాలి. రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలి. పల్లె ప్రజలకు నాణ్యమైన దీర్ఘకాలం మన్నే రహదారులను అందించడమే లక్ష్యంగా రోడ్లకు జియో మానిటరింగ్ సిస్టమ్ను తీసుకొచ్చాం. రోడ్ల పర్యవేక్షణ, డూప్లికేషన్కు చెక్ పెట్టేందుకు ఈ డిజిటల్ పద్ధతి సహాయపడుతుంది. ఏ గ్రామంలో ఏ ప్రాంతంలో ఎంతవరకు రోడ్డు పనులు జరిగాయో శాటిలైట్ జియో ట్యాగింగ్ ద్వారా క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఈ సాంకేతికత ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా ఆయా గ్రామాల్లోని రోడ్లను ఇతర ముఖ్య ప్రాంతాల రోడ్లతో సులభంగా అనుసంధానం చేయవచ్చు. ప్రజలు కూడా రోడ్ల యొక్క ప్రస్తుత స్థితిగతులను ఆన్లైన్ ద్వారా నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఉపాధి హామీ నిధులను ప్రభుత్వం నిర్దేశించిన బడ్జెట్ పరిమితి వరకే జిల్లా కలెక్టర్లు మంజూరు చేయాలి. అంతకు మించి అదనంగా ఇవ్వడం వల్ల ప్రభుత్వ లెక్కలకు, క్షేత్రస్థాయి ఖర్చులకు పొంతన లేకుండా పోయి నిధుల దుర్వినియోగానికి, ఆడిట్ ఇబ్బందులకు దారితీస్తుంది. అలాగే ఉపాధి హామీ మార్గదర్శకాల ప్రకారం అనుమతించిన పనులను మాత్రమే గ్రామాల్లో చేపట్టాలి. ప్రభుత్వ నిబంధనల జాబితాలో లేని ఎలాంటి ఇతర పనులను ఉపాధి హామీ కింద చేయడానికి వీలు లేదు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ చట్టాన్ని స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో పనులను సమర్థవంతంగా చేపట్టేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని చెప్పారు.